అందరికీ జై శ్రీరామ్ అండి. నేను ఇవాళ చాలా బాధతో ఈ వీడియో చేస్తున్నాను. చాలా అంటే చాలా బాధతో వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మన హిందూ ధర్మం గొప్పతనం, మన మహాభారత కథలు, మన హిందూ సంప్రదాయాల గురించి వీడియో చేసే నేను ఈ వీడియో చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. సోది లేకుండా విజయానికి వచ్చేస్తున్నాను. వీడియో చివరిదాకా చూడండి. ఇవాళ నేను మా ఊర్లో ఉన్న రాముల వారి గుడికి వెళ్ళాను. రేపు శ్రీరామనవమి కదా! ఇవాళ గరుత్మంతునికి పూజ చేసి, దేవతలందరికీ సీతారామ కళ్యాణానికి ఆహ్వానించడానికి గరుత్మంతునితో శుభలేఖ పంపిస్తారు. అందుకోసమని మా ఊర్లో ఉన్న గుడిలో పూజ చేస్తున్నారని తెలిసి వెళ్ళాను. వెళ్ళాక అక్కడ చూస్తే ముగ్గురు పూజారులు, ముగ్గురు భజంత్రీలు వాయించేవాళ్ళు, ఒక 5గురు భక్తులు తప్ప ఇంకెవ్వరూ లేరు. అంత పెద్ద ఊర్లో కేవలం 5గురిని చూసి నాకు చాలా బాధేసింది. అప్పుడు అనిపించింది నాకు, మన హిందువులు గుడికి వెళ్లరు గానీ, హిందూ మతాన్ని ఉద్ధరిస్తామని సోది కబుర్లు మాత్రం చెబుతారు అనిపించింది. ఒకసారి మీరే ఆలోచించండి. మీ ఊర్లో ఉన్న గుడిలోకి ఎంతమంది వెళ్తున్నారు నిజంగా? ఒకప్పుడు ఎంతమంది వెళ్ళేవారు? ఇప్పుడు ఎంతమంది వెళ్తున్నారు? ఒకప్పుడు పండగంటే గుడి దగ్గర ఎంత సంతోషంగా, కోలాహలంగా ఉండేది. అసలు గుడికి వెళ్ళడం అనేదే లేకపోతే దేవుడనేవాడు ఎవరికి గుర్తుంటాడండి? ఇదిగో ఇప్పుడెవడో ఏదో విగ్రహాన్ని తన్నాడనో, లేదా ఎవడో మన దేవుడిని తిట్టాడనో, పౌరుషాలు పొడుచుకొచ్చేసి, రోడ్ల మీదకొచ్చేసి, మీసాలు తిప్పేసి, తమ ప్రతాపాన్ని చూపిస్తారు తప్ప, మనస్ఫూర్తిగా మన దేవుడిని ఎవరు మొక్కట్లేదు. జస్ట్ గుడికి వెళ్ళడానికి టైం లేకపోతే ఇంకెందుకండి మన దేవుడి గురించి మాట్లాడడం, మతాన్ని ఉద్ధరించేస్తామనడం. ఈ పంతులు లేకపోతే ఆ మాత్రం గుడి కూడా ఓపెన్ అవ్వదు. ఆ వెళ్ళే నలుగురు కూడా మానేస్తారు. ఇదే కంటిన్యూ అయితే మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు. అప్పుడు మనం ఫ్యూచర్‌లో రోడ్డు మీద వెళ్తూ ఏదో ఒక మ్యూజియంలో వస్తువుని చూపించినట్టు ఇది గుడి, ఇందులో దేవుడుంటాడు అని చెప్పుకోవడానికే తప్ప ఇంక వేరే దానికి పనికిరాదు. ఇప్పటికే మన భారతదేశ సాంప్రదాయాల్ని, ఆచారాల్ని నాశనం చేయడానికి చాలా శక్తులు ట్రై చేస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు మన దగ్గర ఎన్ని చర్చిలుండేవి. ఇప్పుడు ఎన్ని చర్చిలొచ్చాయి. మీకు అర్థమవుతుందా? మన ఆచారాలను మర్చిపోయి, మన సాంప్రదాయాలను మర్చిపోయి, చివరికి గుడికి వెళ్ళడం కూడా మర్చిపోయి, ఈ శక్తులకి మనం ఇంకా హెల్ప్ చేస్తున్నాం. మన మతాన్ని మనమే నాశనం చేసుకునే స్థాయికి చేరుకుంటున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు మన దగ్గర ఎన్ని చర్చిలుండేవి. ఇప్పుడు ఎన్ని చర్చిలొచ్చాయి. మీకు అర్థమవుతుందా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 15 సంవత్సరాల క్రితం మా ఊర్లో 2 చర్చిలుండేవి. అదే ఇప్పుడు 12 చర్చిలకి పుట్టుకొచ్చాయి. ఇవన్నీ ఎక్కడి నుంచొచ్చాయి? అదే ఒకప్పుడు 15 సంవత్సరాల క్రితం అంటే నా చిన్నప్పుడు. గుడి దగ్గర పూజ జరిగితే 100-200 మంది పిల్లలు అక్కడ సరదాగా ఆడుకోవడానికొచ్చి, పూజ అయిన తర్వాత ప్రసాదం తీసుకొని ఇంటికెళ్ళేవారు. అదే ఇప్పుడు అదే ప్రసాదాన్ని ఇవ్వడానికి మనుషులు వెతుక్కోవాల్సిన పరిస్థితికి మనం వచ్చాం. ఒక పక్క చర్చిలు పెరుగుతున్నాయి. ఇంకొక పక్క గుడికెళ్ళేవారు తగ్గిపోతున్నారు. ఇప్పుడు వీధికో చర్చు, వీధికో పాస్టర్. వీళ్ళందరూ ఎలా పుట్టుకొచ్చారు? మన భారతదేశాన్ని నాశనం చేయడానికి చాలా శక్తులు ప్రయత్నిస్తున్నాయి అన్నాను కదా! అందులో అతి పెద్ద ఆయుధం మన దేశ సంస్కృతిని, ఆచారాల్ని నాశనం చేయడం ద్వారా. అంటే మన మతాన్ని నాశనం చేయడం ద్వారా. అలా నాశనం చేయాలి అంటే ముందుగా వాళ్ళు మన మూలాల మీద దెబ్బ కొట్టాలి. అదే మన మతం. ఈ పాస్టర్లు మత మార్పిడి అనే ఒక దరిద్రమైన ఆయుధాన్ని వాడుకొని మన హిందూ మతాన్ని నాశనం చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ పాస్టర్‌లందరూ బ్యాంక్‌లో పనిచేసే సేల్స్ మేనేజర్ లెక్కమాట. అంటే మీరెప్పుడైనా బ్యాంక్‌కెళ్ళినప్పుడు, సార్ మా దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకోండి, మా దగ్గర లోన్ తీసుకోండి అని బ్యాంక్ వాళ్ళు అడుగుతారు. అదే విధంగా ఈ పాస్టర్‌లకి మంత్లీ సేల్స్ టార్గెట్ ఇస్తారన్నమాట. బ్యాంక్‌లో మంత్లీ సేల్స్ టార్గెట్ ఇచ్చినట్టు. వీళ్ళకి మంత్లీ మత మార్పిడి టార్గెట్ ఇస్తారు. ఎంతమంది కన్వర్ట్ అయితే అంత మనీ అన్నమాట. వీళ్ళ టార్గెట్ ఒక్కటే, మన భారతదేశాన్ని 100% క్రిస్టియన్స్‌గా మార్చేయాలి. అంతే. మన దేశాన్ని సర్వనాశనం చేయాలి. ఇలా కొనసాగితే మన భారతదేశంలో హిందువులు మైనారిటీలుగా మారిపోతారు. సారీ కాదు. అస్సలు హిందువులే ఉండరు. ఈవెన్ టెక్నాలజీని కూడా వాడి మన మీద క్రిస్టియానిటీని రుద్దుతున్నారు. ఇదిగోండి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నానా, ఈ పక్కన అప్పుడే యేసునాథ పాటలు స్టార్ట్ అయిపోయాయి. నేను చెప్పేదేంటంటే ఒక దేవుడిని కించపరచట్లేదు. వాళ్ళ దేవుడంటే నాకు గౌరవం లేదు అనట్లేదు. కాకపోతే వాళ్ళు వాళ్ళ దేవుడి కోసం అంత కష్టపడుతున్నారు. మనం మన దేవుడిని గాలికి వదిలేస్తున్నాం. సరే, ఇప్పుడు ఈ టెక్నాలజీని వాడి వాళ్ళు ఎలా చేస్తున్నారో చెప్తా చూడండి. మీ అందరికీ చాట్‌జీపీటీ తెలిసే ఉంటుంది. మొన్న మన సబ్‌స్క్రైబర్స్ 3000 రీచ్ అయ్యారని, థాంక్ యూ చెప్దామని నన్ను ఒక మెసేజ్ ఇమ్మని అడిగాను. గివ్ యూట్యూబ్ పోస్ట్ విత్ డివైన్ ఫీలింగ్ అని అడిగా. అది ఒకసారి ఏం ఇమేజ్ ఇచ్చిందో ఒకసారి మీరే చూడండి. చూసారు కదా! క్రాస్ సింబల్‌తో 3000 సబ్‌స్క్రైబర్స్ అని ఇచ్చింది. ఈవెన్ చాట్‌జీపీటీకి కూడా గాడ్ అంటే జీసస్ క్రైస్ట్ అని ట్రైన్ చేశారు. నేను కోపంతో చాట్‌జీపీటీకి ఇలా మెసేజ్ చేశా. వై యూ హావ్ విత్ క్రైస్ట్ సింబల్ డోంట్ యూ థింక్ హిందూ గాడ్స్ డివైన్ అని. అప్పుడది సారీ చెప్పి, అలా అంటే తప్ప అది ఇమేజ్ మార్చలేదు. సో, ఈవెన్ టెక్నాలజీని కూడా వాడుతున్నారు. నా రిక్వెస్ట్ ఒక్కటే అండి. దయచేసి మీరెలాంటి ప్రలోభాలకి లొంగకుండా మన మతాన్ని కాపాడండి. మన మతం అమ్మ లాంటిది. అమ్మ మీద కోపమొస్తే అమ్మని మార్చేస్తామా? ఒక్కసారి ఆలోచించండి.
దయచేసి వారానికి ఒక్కసారైనా మీ దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళండి. గుడికి వెళ్ళకపోతే ఇంత జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఒక్కసారి మనం ఒక పనిని చేయడం ఆపేస్తే అలాంటి పని ఒకటి ఉందని మనకు గుర్తే ఉండదు. అలాంటిది గుడికి వెళ్ళడం మానేస్తే మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి గుడికి వెళ్ళాలి, మన ఆచారాలను పాటించాలి, మన పండుగలను సెలబ్రేట్ చేసుకోవాలని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మనం చెప్తేనే కదా! ఉండే కొలది మన ఆచారాలను మనమే నాశనం చేసుకుంటున్నాం. దయచేసి గుడికి వెళ్ళడం అనే ద్వారా దాన్ని మళ్ళీ పునఃప్రారంభించండి. ఒక్కసారి గుడికి వెళ్లి ట్రై చేయండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ రాకతో గుడి కూడా అందంగా కనబడుతుంది. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. మన హిందూ మత గొప్పతనాన్ని అందరికీ చెప్పాలని ఈ ఛానెల్ స్టార్ట్ చేశాను. బట్ నాకిప్పుడు అనిపిస్తుంది హిందూ మతాన్ని కాపాడుకోవడానికి ఈ ఛానెల్ కొనసాగించాలని. నా మతం నాకు అమ్మతో సమానం. కమ్మ జోలికొస్తే ఎవ్వరిని వదిలేదే లేదు. జై శ్రీరామ్.